వినాయకుడికి నవరాత్రుల పూజలు కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో లంబోదరుడికి భజనలు కూడా చేస్తున్నారు భక్తులు. భజనల తర్వాత చాలా వరకు గణేష్ మండపాల వద్ద కాపలాగా కొందరు నిద్రపోతారు. దొంగల భయం లేదంటే కుక్కలు ఇతర జంతువులు వచ్చి పూజా సామాగ్రిని చిందర చేస్తాయని మండపంలోనే బస చేస్తుంటారు. అయితే తాజాగా ఒక వినాయకుడికి ఆయన మండపానికి కాపలాగా కొండెంగను నియమించారు. ఆ కొండెంగ వినాయకుడికి కాపలాగా ఉంటూ పూజా సామాగ్రితో పాటు అక్కడికి వచ్చే భక్తులను రక్షణగా చూసుకుంటోంది. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్ర మండలంలో ఈ సంఘటన జరిగింది. ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆవరణలో గణనాథుడిని ప్రతిష్ఠించారు. నవరాత్రి ఉత్సవ మండపం వద్ద నిర్వాహకులు ఘనంగా పూజలు జరిపిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువగా కోతులు ఉన్నాయి. అవి గణనాథుడి మండపంలోకి ప్రవేశించి నానా హంగామా చేస్తున్నాయి. పూజా వస్తువులను పడేస్తున్నాయి. వినాయకుడి వద్ద పూజకు వస్తున్న వారి వద్ద నుంచి కూడా వస్తువులను లాక్కుంటున్నాయి. అందిన కాడికి పళ్లను తిని చిందరవందర చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు కొండెంగను కాపలాగా పెట్టారు మండప నిర్వాహకులు. కొండెంగ కాపలా ఉండటం ద్వారా కోతులు అటువైపుగా రావడం లేదు. ఒకవేళ వచ్చినా కొండెంగను చూసి భయపడి దూరంగా ఉంటున్నాయి. అలా కొండెంగ పహారాలు నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. కల్వల గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్ అనే రైతు ఈ కొండెంగను పెంచుతున్నాడు. అతనికి రోజు 1500 రూపాయలు ఇచ్చి కాపలాగా ఉంచారు. మేము రోజు మొత్తున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చాలా పూజా కార్యక్రమాలు చాలా జరుగుతాయి సార్. వివిధ గ్రామాల నుంచి కూడా వస్తారు. మా ఇక్కడి గ్రామం వాళ్ళు వివిధ గ్రామాల నుంచి కూడా పూజకు వస్తారు. చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం సార్. మతాలకు అధికంగా అందరం కలిసి ముందుండి జరుపుకుంటాము. ఎలాంటి కుల మతాల భేదాలు లేవు మా దగ్గర. రెండోది ఏంటంటే సార్, మా దగ్గర ఈ నవరాత్రుల టైంలో కోతులు బాగున్నాయి సార్. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ కోతుల బిడ్డ పోవాలని మా కమిటీ సభ్యులు, మా కమిటీ గౌరవ అధ్యక్షులు వాళ్ళందరూ ఆలోచించి ఒక కొండముచ్చి తీసుకొచ్చి ఈ నవరాత్రుల ఉత్సవాలు అయిపోయే వరకు ఒక కొండముచ్చును ఈ పరిధిలో ఉంచితే అప్పటి నుంచి మాకు కోతుల బిడ్డ అనేది వెళ్ళిపోయింది సార్. ముఖ్యంగా అది మా కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు. రెండోది ఏంటంటే సార్, కోతులు ఉండడం వలన పూజా కార్యక్రమానికి వస్తున్న మహిళలకు ఆ కొబ్బరికాయలు కానీ పూజా సామాను గుంజుకొని కింద పడడం అలాంటి బాగా ఇబ్బంది ఉంది కాబట్టి కొండముచ్చు తీసుకొచ్చిన కాంచి అలాంటి ఇబ్బందులు ఏం లేవు సార్. ముఖ్యంగా ఇక్కడున్న గ్రామ పెద్దలు కానీ వివిధ గ్రామం నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. వినాయకుడి మండపం వద్ద ఇలా కొండెంగను కాపలా ఉంచడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. నిర్వాహకులు కొత్తగా ఆలోచించారని, కోతుల బెడదను తప్పించేందుకు తీసుకున్న నిర్ణయం అదుర్స్ అంటున్నారు.